అంటే ప్రపంచం, ప్రపంచం అంటే పాల్. ప్రపంచం మొత్తం పనిగట్టుకొని తిరిగి అడిగినోళ్లకు రాజకీయ సలహాలు, అడగనోళ్లకు డబ్బులు వంచుతూ నిన్నటికి నిన్న అమెరికాలో ట్రంప్ను అధ్యక్షునిగా చేసి మళ్ళా ఆంధ్రాలో అడుగుపెట్టిన మన ప్రపంచ లీడర్, ప్రపంచానికి ఒక వజ్రం లాంటి మనిషి మన పాల్ సార్ మైక్ ముంగటికి వచ్చిండు. మరి ఏం మాట్లాడతాడో, ఎవరిని గట్టిగా అరుచుకున్నాడో చూద్దాం. హలో పాల్ సార్, హౌ ఆర్ యు? సిగ్గులేదు. పాల్ సార్ ఎవరిని తిట్టేది? అరే అరే అరేనా అరే ఏంది సార్, ఎందుకంటే కోపంగా ఉన్నారు? దమ్ముంటే దమ్మా నాకా? ఈ దద్దమ్మలు. అవ్వా అవ్వా అవ్వా. పాల్ సార్ ఏం మాట్లావి? ఎవరిని తిడుతున్నారు? అమ్మో మనల్ని కూడా తిడతాడు. ఎందుకు సార్ గంత కోపంగా ఉన్నారు? హలో సార్ ఏమైంది? ఇంతసేపేమో చిటపటమని అంటిరి, ఎవరేమన్నారు? పాలే ముద్దు అని టైటిల్స్ పెట్టుకో. ఎందుకు సార్ సినిమా తీస్తున్నారా ఏమన్నా? అసలేం సార్ మీ ప్రాబ్లం? 2007 జూన్ 8 వరకు 25 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ పెట్టలా, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు 2007 సార్లు పెట్టిరు కదా. 2+2 4. సరే మీరు చూస్తూ చేస్తున్న రాజకీయాలు ఎట్లున్నాయి సార్? రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పాను, ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారు. చంద్రబాబు సార్ ఏమంటున్నాడు సార్? చంద్రబాబుకి ఏం కావాలి? కొడుకుని సీఎం చేయాలి. అబ్బో గట్టి పాయింటే పట్టిండు పాలన్న. మరి పవన్ కళ్యాణే? పవన్కి ఏం కావాలి? నిందలన్నీ చంద్రబాబు మీద వేసి నేను 2029లో సీఎం అవ్వాలని. చంద్రాల సారు దావోస్ పోయి వచ్చిండు, తెలిసిందా సార్ ఏమన్నా? దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు ఖాళీ చేతులతో వచ్చాడు. పాల్ సార్ నెరీ గట్ల అనకుండ్రి, తీసి పడేయకుండ్రి. దిస్ స్టూపిడ్ ఇడియట్ పొలిటీషియన్. దేవుడా ఇవన్నీ ఎందుకు సార్? 4 మంచి మాటలు మాట్లాడుండ్రి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్ని గొడవలు పెట్టుకొని వాళ్ళ గొడవలతోనే రాష్ట్రం నిండిపో. రావులా అవద్దు సార్, కొంచెం మంచి మాటలు సార్. పెద్ద చెప్ప పట్టుకొని అడుక్కుతానండి సార్. ఇక ఉంటా, గిట్లయితే నేను మీతో మాట్లాడలేను. ప్యాకేజ్ స్టార్. నా వల్ల కాదు సార్, నేను ఉంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.